మా 5 ఇయర్స్ ప్రెగ్నెన్సీ జర్నీలో పార్ట్ 33 వీడియో ఇది. నేను హాస్పిటల్‌లో చూపించుకున్న టైంలోనే మా చెల్లి వాళ్ళకి అప్పుడే మ్యారేజ్ అయిందనమాట. వాళ్ళైతే కొత్తగా ఇంటికొచ్చారు. ఇంకా నాన్ వెజ్ అయితే బాగా ఎక్కువ తినేసాం ఆ టైంలో. ఫుడ్ అయిపోయిన తర్వాత మేము బయటికి ఎక్కడికన్నా వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నాము. మూవీకైతే వెళ్దాము అని నేను అడిగాను. మా బావ ఒక కండిషన్ అయితే పెట్టాడు. ఇలా బయటికైతే వెళ్ళాలంటే ముందు నీకొక కండిషన్ పెడతాను. అది ఒకటిస్తాను. అది డైరెక్ట్‌గా తినేసేయి అన్నాడు. ఇదంతా కూడా మీ హాస్పిటల్‌లో చూపించుకోవడం మానేసిన 4థ్ మంత్‌లో జరిగింది. ఇచ్చేది దేనికి, ఎందుకు అని డైరెక్ట్‌గా అడగకుండా మింగేసేయాలనమాట అన్నాడు. ఇంకెంతలోపు మా ఇంటి పక్కన తెలిసిన వాళ్ళ ఆంటీ వాళ్ళుంటే వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు. ఏంటంటే అరటికాయ అనమాట. నేను డైరెక్ట్‌గా మింగేసేసానప్పుడు. ఇంకా మూవీకైతే వెళ్ళాము. వెళ్ళినంత సేపు గూడా థియేటర్‌లో నాకెందుకో ఒక టైప్‌లో ఒక రకంగా ఆహ్, వెగటొచ్చినట్టు అలా అనిపిస్తూ ఉంది. అసలు నాకు ఏం అర్థం కాలేదు. ఏంటి ఇలా ఏం పెట్టారసల? నాకేదో రకంగా ఉంది అంటే, "ఏం లేదు నార్మల్‌గా ఉండు" అని మాత్రమే చెప్పారు. ఆ అరటికాయ తిన్న 20 డేస్‌కి నా బాడీలో చేంజెస్ వచ్చాయి. అసలెలా అంటే స్మెల్ సరిగ్గా పడేది కాదు. ఏది తినబుద్దయ్యేది కాదు. నేను ఫస్ట్ టైమ్ కరోనా అటాక్ అయినప్పుడు ఏంటంటే కొంచెం నాకు ఎఫెక్ట్ అయిందనమాట. దానివల్ల స్మెల్, టేస్ట్ అనేది పూర్తిగా పోయింది. ఇంకా ఇప్పుడెలా ఉందంటే ఆ అరటికాయ తిన్నప్పటి నుంచి ఏ స్మెల్ పడట్లేదు. రోడ్డు మీద వేసే టిఫిన్ గూడా నచ్చేది కాదు స్మెల్‌కి.